నమస్తే అండి, నేను రజాక్. పూనం కౌర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా దీన్ని వార్తల్లో ఉంచే ప్రయత్నం అయితే చాలా మంది చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో పూనం కౌర్ గారు అనేక ఇంటర్వ్యూలు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా తన లైఫ్లో జరిగినటువంటి కొన్ని దుర్ఘటనల గురించి అవి మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే పూనం కౌర్ పేరు పక్కాగా ప్రస్తావిస్తూ ఉంటారు. పోసాని కృష్ణమురళి అనేటటువంటి వ్యక్తి అతి దారుణమైన స్థాయిలో హేయంగా మాట్లాడినటువంటి విషయాల గురించి ఈరోజు పూనం కౌర్ గారు బయటకు వచ్చి దానివల్ల ఏకంగా నా పెళ్లి ఆగిపోయింది, నా తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఈమె మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పూనం కౌర్ జీవితంలో ఎన్ని రకాల వర్స్ట్ కండిషన్స్ని కొన్ని సంఘటనలు తీసుకొచ్చానని. అయితే ముఖ్యంగా ఏంటంటే పూనం కౌర్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించి అసలు ఏం జరిగింది. ఇప్పటి వరకు పూనం కౌర్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు తీసుకొచ్చి కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చి కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా మాట్లాడింది కాదు. కానీ కొన్ని ట్యాగ్స్ పెడతా ఉండేది, హ్యాష్ గురూజీ, #PK లవ్ అని చెప్పేసి. PK లవ్ అంటే పూనం కౌర్ లవ్, అది పవన్ కళ్యాణ్ లవ్ అని చెప్పేసి పుట్టించారు దాని మీద. అది PK లవ్, పూనం కౌర్ లవ్. అయితే ఏంటంటే ఇప్పుడు ఈమె స్పందించింది అనమాట. ఇటీవల త్రివిక్రమ్ గారు మాట్లాడేటువంటి మాటలపై కూడా పూనం కౌర్ గారు చాలా గట్టిగా స్పందించడం జరుగుతుంది. నువ్వు నాకు నచ్చావా ఏదో సినిమా ఉంది కదా, సో దానికి సంబంధించి మొన్న రిలీజ్ అయిందనమాట. దానికి సంబంధించి పూనం కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏమంటుంది? స్త్రీలను మానసిక క్షోభకు గురి చేసి ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను. త్రివిక్రమ్ గారిని ఉద్దేశించి మీలాంటి మీడియా అతనికి మద్దతు ఇవ్వడం వల్ల, అలాగే మా అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వారి బాధ్యత రాహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్ల ఇది సాధ్యమవుతోంది. అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు. ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను, స్త్రీలను మానసిక క్షోభకు గురి చేసి. నాకు ఈ రోజుకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు పూనం కౌర్ గారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇబ్బంది పెట్టారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనుక దెబ్బకు పని అయిపోతుంది. ఆయనకున్నటువంటి పేరు పోతుంది, ఆయన ఎంతకాలం కట్టుకున్నటువంటి కోట ఏదైతే ఉంటుందో ఆ కోట కూలిపోతుంది, అలాగే ఆయన జీవితం సర్వనాశనం అవుతుంది, అలాగే సినిమా ఆపర్చునిటీస్ కూడా ఆగిపోతాయి, అంతా కూడా ఓకే. కానీ పూనం కౌర్ గారు ఎప్పుడు చూసినా సరే మీడియా వాళ్ళు త్రివిక్రమ్కి ఎగెనిస్ట్గా మాట్లాడాలని, అలాగే ఎవరైతే ఆయనకి సపోర్ట్గా ఉంటారో వాళ్ళంతా కూడా గట్టిగా గళమి ఆయనకి వ్యతిరేకంగా వినిపించాలని, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనిలో ఈవేళ కంప్లైంట్ ఇచ్చినారట, కానీ దాంట్లో చర్యలు అయితే వాళ్ళు తీసుకోవట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీకు వ్యక్తిగత భంగం కలిగితే, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏదైనా చేయకూడదు చేస్తే, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే, లేదంటే మహిళా కమిషన్స్ దగ్గరికి పోతే అక్కడ కూడా పని పోలీస్ స్టేషన్లో కంప్లీట్ తీసుకోలేదు అనుకోండి, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళండి, నన్ను ఈ వ్యక్తి ఇలా చేసినాడని మీ దగ్గర ఏదైనా రుజువులు ఉంటే కనుక మీడియా ముందు ప్రపంచానికి చూపించండి, సార్ దరిద్రం పోతుంది ఒక దెబ్బ. ఇలా ప్రతినిత్యం కూడా త్రివిక్రమ్ అది చేసినాడు, త్రివిక్రమ్ ఇది చేసినాడు, త్రివిక్రమ్ అలా చేసినాడు, ఇలా చేసినాడు అంటే ఏం ఉపయోగం అర్థం కానిటువంటి పరిస్థితి. ఆ బాధ్యత రాహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్ను పట్టుకొని గొప్పగా షేర్ చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే మహిళలపై వేధింపులు పెంచిపెడుతున్నాయంటూ పూనం తన పోస్టు పేర్కొచ్చారు. ఈ వ్యాఖ్యలో పూనం కౌర్ త్రివిక్రమ్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన మాట్లాడినటువంటి వీడియో కిందనే స్పందించడం వల్ల ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆయన ఉద్దేశించే చేసినవని నెటిజన్లు అయితే భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో ఇదన్నమాట వీళ్ళ కథ. ఈ రోజుకి నాకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు కూడా పూనం కౌర్ గారు స్పందిస్తూ ఉంటారు, డైరెక్ట్గా స్పందించదు. అలాగే త్రివిక్రమ్ గారి అంశంలో కూడా ఆమె డైరెక్ట్గా స్పందించదు. ఏదైనా ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అయితే కనుక మనమే కోడే కూసేద్దాం, తప్పు చేసేసిన. కానీ ఇక్కడేమో అలా జరగట్లేదే. సో అదనమాట సంగతి. మొత్తానికైతే ఆమె వీడియో కూడా ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అని చెప్పిన మాట ఏంటంటే, కడప దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి మీకు డబ్బు ఆశ చూపించినారు, పదవి ఆశ చూపించినారు, ఇవి రెండు నేను ఇవ్వకపోతే సదరు యాక్టర్ మీద, ఎవరైతే ఒక టాప్ యాక్టర్ ఉన్నారో అతని గురించి నెగిటివ్గా చెప్పకపోతే కనుక మీ న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని చెప్పేసి భయపెట్టినారు. ఈ విధంగా థ్రెట్స్ కూడా ఇచ్చినారని చెప్పేసి ఆ మాట్లాడడం జరిగింది. సో ఇది చూడబోతే రచ్చ ఎక్కేలాగైతే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో. అసలు ఈ పూనం కౌర్ వివాదం ఏందో, ఈ కథ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎప్పుడు చూసినా సరే ఒక వివాదం అయితే దీని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అనమాట. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ తిరుగుతూనే ఉంటుంది. కొంతమంది వైసీపీ లీడర్లు అయితే పేరి నాని కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, అంతకుముందు ఇంకొక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ పూనం కౌర్కి సంబంధించి మాట్లాడిన వాళ్ళే. మరి చూడాలి ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో. సో పూనం కౌర్కి దీనికి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి ఏదైనా విషయం ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం.